ఎలక్ట్రోకెమిస్ట్రీ విద్యుత్ రసాయన శాస్త్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. విల్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్. సో ఫస్ట్ ప్రాబ్లమ్, జస్ట్ నోట్ డౌన్ a solution of copper sulfate CuSO4 is electrolyzed for 10 minutes with a current of 1.5 amperes. What is the mass of copper deposited at cathode? This is the problem. A solution of copper sulfate is electrolyzed for 10 minutes with a current of 1.5 amperes. And what is the mass of copper deposited at cathode? కాపర్ సల్ఫేటు ద్రావణం గుండా విద్యుత్తును 10 నిమిషాల పాటు 1 ఆంపియర్ల కరెంటును ప్రవహింపజేసినప్పుడు ఎలక్ట్రోడ్ వద్ద ఎంత కాపర్ నిక్షిప్తము చెందుతుంది అనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లముకు మనకు సంబంధించి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఇందులో M is equal to EIT డివైడెడ్ బై ZF అనే ఫార్ములాను ఉపయోగిస్తాం. ఇందులో M అనేది మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఎలక్ట్రోడ్, E ఈజ్ ఈక్వల్ టు కాపర్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్, అది 63, అండ్ I ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో ఇచ్చారు అది 1.5 ఆంపియర్స్, అండ్ T ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు, 10 minutes. సో కన్వర్ట్ ఇంటూ సెకండ్స్, దిస్ ఈజ్ 600 seconds, అండ్ Z ఈజ్ ఈక్వల్ టు this is number of electrons transferred in the reaction, because since copper is deposited at cathode, అందుకని దీని Z is equal to ఎంత, +2, అంటే Cu +2 కాబట్టి number of electrons required are 2, and F is equal to 96,500 coulombs. వీటిని దీంట్లో ప్రతిక్షేపించినప్పుడు just substitute all these values in the given formula. So here you will get 63 into 1.5 into 600 divided by 2 into 96,500. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. A solution of copper sulfate is electrolyzed for 10 minutes with 1.5 amperes of current. What is the mass of copper deposited at electrode? 10 నిమిషాలు 1.5 ఆంపియర్ల విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఎంత కాపర్ నిక్షిప్తం చెందుతుంది అనేది ప్రాబ్లం. సో దీనికి రెండవ విద్యుత్ విశ్లేషణ నియమం, ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ లేదా ఫారడే లా ప్రకారము M is equal to EIT by ZF, దీన్నే ECT అని కూడా రాస్తుంటాం మనం. ఇందులో విలువలు ఇవి ప్రతిక్షేపించినప్పుడు మనకు M వాల్యూ 0.293 గ్రామ్స్ ఏర్పడుతుంది. ఇన్ గాల్వానిక్ సెల్ హౌ టు క్యాలిక్యులేట్ EMF అనే దాని కొరకు ఒక ప్రాబ్లం ఇది. క్యాలిక్యులేట్ EMF ఆఫ్, నోట్ డౌన్, క్యాలిక్యులేట్ ద EMF of the following galvanic cell at 25 degrees centigrade, and the given galvanic cell is Cr is converted into Cr plus 3.1 m. Next, Fe plus 2 converted into Fe, there is 0.1 m, and electrode potentials are given Cr plus 3
This is reduction potential of chromium, which is equal to 0, minus 0.74 volts, and electrode potential of iron Fe plus 2 to Fe is equal to minus 0.44 volts. This is the given problem. You have to find out galvanic cell. This is a galvanic cell. సో క్రింది గాల్వానిక్ ఘటము యొక్క ఈఎంఎఫ్ను లెక్కించుము. క్రింది గాల్వానిక్ ఘటము యొక్క ఈఎంఎఫ్ను లెక్కించుము. ఈ గాల్వానిక్ ఘటనలో ఏముంది అంటే క్రోమియం Cr+3గా మారింది, Fe+2 ఐరన్ లాగా మారింది. ఇందులో క్రోమియం యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చారు మైనస్ 0.74 వోల్ట్. తర్వాత ఇక్కడ ఐరన్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ కూడా ఇచ్చారు. క్షయకరణ పొటెన్షియల్ విలువలు అని అంటాం. క్రోమియం +3 నుంచి క్రోమియంకి వచ్చింది అంటే +3 నుంచి 0 కాబట్టి విచ్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ +2 నుంచి 0 కాబట్టి అది కూడా రిడక్షన్. రెండు కూడా ఏమి ఇచ్చారు? రిడక్షన్ పొటెన్షియల్. సో దీనికి మనము ఆన్సర్ ఎట్లా చేస్తాము, ఎట్లా సొల్యూషన్ చేస్తాము అనేది చూద్దాం. ఈఎంఎఫ్ ఆఫ్ ఎనీ సెల్, ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే EMF is equal to E of right hand side cell minus E of left hand side cell. E of right hand side cell ఏముంది? కుడివైపు ఏముందో చూసుకోండి. ఇక్కడ ఎడం కుడివైపు ఏముంది? Fe+2 నుంచి Fe వచ్చింది కాబట్టి మైనస్ 0.44 మైనస్, అండ్ క్రోమియంకి వచ్చే వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 0.74. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 0.44 మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్, సో 0.74. ద వాల్యూ ఈజ్ 0.30 volts. దిస్ ఈజ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ సెల్. ఈఎంఎఫ్ ఈ ఘటం యొక్క గాల్వానిక్ ఘటం యొక్క ఈఎంఎఫ్ విలువ ఎంత వచ్చింది? 0.30. కుడివైపు ఉన్నటువంటి ఘటం యొక్క ఎలక్ట్రోడ్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం వైపు ఉన్న ఘటం యొక్క నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లము ఇందులోనే. క్యాలిక్యులేట్ ద ఈక్విలిబ్రియం కాన్స్టాంట్. Calculate equilibrium constant of the reaction. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. Cu Ag plus is giving Cu plus 2 plus Ag. E naught of cell is equal to 0.046 volts. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లం మనకు. దీనికి ఈ కింది సమీకరణములకు తుల్యాంక స్థిరాంకాన్ని, సమతా స్థిరాంకాన్ని లెక్కించుము. ఈ క్రింది సమీకరణముకు సమతా స్థిరాంకాన్ని లెక్కించుము అనేది ప్రాబ్లము. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు, అందులో మనకు E0 ఆఫ్ సెల్ ఇచ్చారు. ఈ సెల్లో మనం రాయాల్సింది ఏంటి అని అంటే ఎట్లా దీన్ని ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తామనేది చూద్దాం. E naught ఆఫ్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n log Kc అనే ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ E naught ఈజ్ ఈక్వల్ టు 0.059/n log Kc. మనం ఈ వాల్యూను లెక్కించాలా. సో ఇక్కడ ఏంటి అని అంటే log Kc ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? n ఇంటూ E naught ఆఫ్ సెల్ డివైడెడ్ బై 0.059. n వాల్యూ ఎంత ఇక్కడ అని అంటే 2 ఎలక్ట్రాన్స్, Cu+2గా మారింది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్డ్ ఆర్ 2, 2 ఎలక్ట్రాన్లు ఇంటూ E naught ఆఫ్ సెల్. ఈ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 0.46. 0.046 ఈజ్
ఈ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.046. ఆ విలువను ఇందులో ప్రతిక్షేపించండి, మనకు 059 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ కేసీ అండ్ ఈ వాల్యూ 15.6. దీని యాంటీ లాగ్ తీసుకున్నప్పుడు యాంటీ లాగ్ ఆఫ్ కేసీ చేసినప్పుడు మనకి ఇంకా వాల్యూ తెలుస్తుంది. ఆ విలువ 3.92 into 10 to the power of 15. This is the answer. So calculate equilibrium constant of the reaction. కింద ఇచ్చినటువంటి సమీకరణానికి సమతా స్థితి స్థిరాంకాన్ని లెక్కించాలా, దానికి సంబంధించిన ఫార్ములా ఇది. ఈ సెల్ ఇచ్చారు, లాగ్ కేసీ క్యాలిక్యులేట్ చేయాలా, ఎన్ విలువ ఇచ్చినటువంటి ఈక్వేషన్లోనే తెలుస్తుంది. అది రైట్ స్టార్ట్ చేస్తారు. ఓకే 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 స్టార్ట్ చేయండి. నెక్స్ట్ problem is related to Nernst equation. So write Nernst equation for the following equation. కింది సమీకరణాలకు నర్స్ట్ సమీకరణాన్ని వ్రాయము. ఇది కొద్దిగా టఫ్ ప్రాబ్లమే, టఫ్ క్వశ్చనే. కాకపోతే మెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి నర్స్ట్ సమీకరణంలో కూడా ఫెమిలియర్ అవుతుంటాం. యూ కెన్ లెర్న్ నర్స్ట్ ఈక్వేషన్ బై రైటింగ్ దీస్ 2 examples. So first one is metal with n plus aqueous, n electrons gives rise to solid. And రెండోది నికెల్ Ni+2 aqueous, Ag plus aqueous and silver. ఇది ప్రాబ్లం. ఈ రెండు వివిధ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్. ఇది ఫస్ట్ది ఏంటి అంటే మెటల్ ఎలక్ట్రోడు, ఇది సింగిల్ ఎలక్ట్రోడ్, దీన్నే విడి ఎలక్ట్రోడ్ అని అంటాం. రెండోది ఏంటి అని అంటే 2 సెల్లను ఇక్కడ కలుపుతున్నాం. సో లెఫ్ట్ది ఒక సెల్, రైట్ది ఒక సెల్. ఈ 2 ఘటాలను కలిపే చర్యను గాల్వానిక్ సెల్ అని అంటాం. సో నర్స్ట్ సమీకరణము విడి ఎలక్ట్రోడ్కు రాయొచ్చు, మనము గాల్వానిక్ ఘటానికి కూడా రాయొచ్చు. ఎట్లా రాయాలా అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. సొల్యూషన్ టు రైట్ నర్స్ట్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్. సో ఫస్ట్ దానికి ఏంటి అని అంటే E is equal to E0 minus 0.059 by n log. ఇక్కడ రాయటంలోనే కొద్ది ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. ఇందులో ఏంటి అని అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్, క్రియాజన్యాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత రాయాలి. దాన్నే లాగ్ క్యూ అని రాస్తాం మనం ఇంతకుముందు. అయితే క్రియాజన్యము అన్నప్పుడు ఇది ఘనస్థితి సాలిడ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద కాన్సన్ట్రేషన్ యాజ్ 1. అండ్ రియాక్టెంట్లో ఉన్నదేంటి M ఉంది, N+. యూ హ్యావ్ టు టేక్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ M N+. సో ఇది నర్స్ట్ సమీకరణం. ఫస్ట్ ఈక్వేషన్కి నర్స్ట్ సమీకరణము ఈ విధంగా రాస్తాం. అదే రెండవ ఈక్వేషన్కి నర్స్ట్ సమీకరణం రాసేటప్పుడు ఏమవుతుంది అంటే E is equal to E0 minus 0.059 by ఇక్కడ నికెల్ Ni కన్వర్టింగ్ ఇంటూ Ni+2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, 2. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ 2. సో 2 అని రాయండి లాగ్. ఇక్కడ రాసేటప్పుడు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, ఇక్కడ ఏం రాయాలా ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి అంటే Ni+2గా మారుతుంది, సిల్వర్ ఏమైంది సిల్వర్ ప్లస్ సిల్వర్ లాగా మారుతుంది. సో క్రియాజన్యము ఏంటి అని అంటే నికెల్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నికెల్ డివైడెడ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag+. దిస్ ఈజ్ కాల్డ్ నర్స్ట్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లం. సో నర్స్ట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఫస్ట్ది ఒకటి ఉంటుంది, ద్రావణం క్రియాజన్యము గాఢత డివైడెడ్ బై క్రియాజనకము గాఢత.
concentration of products divided by concentration of reactants. You have to write here. And in case of second one, this is galvanic cell, which is made up of two cells. One is nickel electrode, రెండోది సిల్వర్ ఎలక్ట్రోడ్. ఇందులో కూడా క్రియాజన్యం ఏంటి అంటే Ni+2, క్రియాజనకం ఏంటి అంటే Ag+. సాలిడ్ ఉన్నప్పుడు మనం రెండు ఆల్వేస్ వి షుడ్ టేక్